విజ్ఞులు సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ నేను వాగ్దానం చేసినట్టుగా ఈవేళ మీకు నేపాళ రాజవంశ చరిత్ర కథలు మొదలు పెడుతున్నానండి. మీకు కాశ్మీర రాజవంశ నవలలు అయిపోయినాయి. ఇప్పుడు నేపాళ రాజవంశ నవలల్లో మొదటి నవలతో మొదలు పెడుతున్నాను. ఇందులో 6 నవలలు ఉన్నాయి. మొదటి నవల దిండు కింద పోక చెక్క, రెండవ నవల చిట్లి చిట్లని గాజులు, మూడవది సౌదామిని, నాలుగవది దూతమేఘము, 5 లలిత పట్టప్రాణి, 6 దంతపు దువ్వెన. ఈ 6ను నేపాళ రాజవంశ నవలలు. నేపాళంలో రాజ్యపాలన ఎలా సాగింది మనకైతే, నాకు తెలిసి అయితే మనకెవ్వరికీ నేపాళ రాజ్యగాథల గురించి లవలేశమైనా కూడా మనకు సమాచారం లేదని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు నేపాళం కూడా భారతదేశం లాంటిదే. అది కూడా సనాతన ధర్మము ప్రబలిన చోటే. తర్వాత బౌద్ధ మతం అక్కడ ఎక్కువైంది. దీని విషయంలో నేపాళ రాజవంశ నవలలకు విశ్వనాథ సత్యనారాయణ వారు పీఠిక రచించారు. ఆ పీఠిక నేను యథాతథంగా మీకు చెప్తానండి. ఈ నవలామాలలోనివి నేపాళ రాజవంశ చరిత్ర కథలు. పాశ్చాత్య చరిత్రకారులు భారతదేశ పూర్వ చరిత్రలో గుప్త చంద్రగుప్తుని బదులు మౌర్య చంద్రగుప్తుని నిక్షేపించుట చేత వచ్చిన కాలపు వారడిలో 1200 ఏండ్లు ఇందులో కూడా అలాగే ఉన్నాయి. తక్కిన వాట్లుంచి ఈ నవలలోని రాజు జితేదాస్తి మహారాజు నేపాళాధిపతి, పాండవుల నాటివాడు, భారత యుద్ధంలో చనిపోయినవాడు అనగా ఇది 5060 ఏండ్లకు పూర్వం జరిగిన కథ. ఈ నవల 60లలో రాశారు కాబట్టి మనము దీనికి ఇంకొక 66 ఏండ్లు కలుపుకోవాలి. అంటే 5126 ఏండ్లకు పూర్వం జరిగిన కథ. నేపాళ రాజవంశము అన్నది నేపాళ రాజవంశ చరిత్రము. అందులో జితేదాస్తి కాలంలో శాక్యసింహుడు వచ్చినట్టు రాయబడింది. శాక్యసింహుడు అనగా బుద్ధుడు కాదు. బుద్ధునకు శాక్యసింహుడన్న పేరు లేదు. ఆయనను శాక్యముని అందరు కనుక శాక్యసింహుడు వేరు, శాక్యముని వేరు. కలికాలం ప్రవేశించిన తర్వాత నిజమైన భారతదేశ చరిత్ర ప్రకారం అనగా పురాణములు రాజవంశ చరిత్ర ప్రకారం 1200 ఏండ్లకు కానీ బుద్ధుడు జన్మించలేదు. కనుక ఈ శాక్యసింహుడు ఎవరో ఈ నవల వాణిని గురించిన కథ. ఆ కాలపు పరిస్థితులు, అప్పటికి ఋషులు ఉండుట, చిన్న రాజ్యంలో నడిమి పరిస్థితి, కృష్ణుడు భగవంతుడని కొందరు, కాదని కొందరు అనుట, కలికాలం సమీపించుట చేత కలిలోని కొన్ని పరిస్థితులు కనిపించుట, ఈ రీతిగా ఆనాటి సాంఘిక వ్యవస్థ నిరూపింపబడింది. ఈ నవలమాలలో ఇది మొదటిది. ఇందులో ఆనాటి రాజకీయ పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు చిత్రింపబడినవి. శాక్యసింహుని చిత్రణం ఒక విచిత్రమైన చిత్రణం. అతడు బుద్ధుడు కాడు. తాను పురాణంలో ఎందుకు చెప్పబడిన బుద్ధుని అవతారంనని జనులను మోసం చేయటకు ప్రయత్నించిన కుత్సితుడు. ఇది విశ్వనాథ్ వారు రాసిన మున్నుడి. ఈ కాలంలో కూడా మీరు గమనించవచ్చు, మేము కల్కి అవతారం అని కొంతమంది బయలుదేరినారు. అది కూడా వాళ్ళవి నిరూపణలు అయిపోతున్నాయి. వారి చరిత్రలు కూడా ఆ దొంగ బాబాలు, దొంగ వేషాలు ఉన్నాయి. ఈ కాలంలోనూ ఉన్నాయి, అప్పటికి ఆ కాలంలో కూడా ఉన్నాయని అర్థమవుతుంది ఈ నవలను బట్టి. ఇక దిండు కింద పోక చెక్క నవల మొదలు పెడతానండి. దీనికి నేపాళ దేశములో జరిగిన కథ కాబట్టి నేపాళ దేశ నైసర్గిక పరిస్థితి, ఆ దేశం ఎలా ఉంటుంది అని దాని గురించి కొంత వివరణ ముందుగా వస్తుంది. తర్వాత అందులోని కథ, దానిలోని పాత్రలు ప్రవేశిస్తాయి. కథ మనకు ముందుకు జరుగుతుంది.
ముందైతే నేపాళ దేశం ఎలా ఉండేది, అక్కడ నైసర్గిక పరిస్థితులు ఏంటివి అనేది ముందు కొద్దిగా చెప్పుకోవాల్సి వస్తుంది. అది హిమగిరి మంచు గుట్ట. మంచు కరిగినప్పుడు కరుగుతుంది, కరగనప్పుడు ఒట్టి రాళ్ళు, మంచు రాళ్ళు, మంచు గడ్డలు. ఇచ్చట నదులు ఏర్పడటం చిత్రమే. నదులు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి? కొంత మంచు కరుగుతుంది కాబట్టి అది నదిగా ఏర్పడుతుంది. మధ్యలో రాళ్ళు లోతుగా ఉంటాయి. అది పూర్తి నది అని చెప్పడానికి లేదు. ఒక్కో చోట ఒక్కో పర్వతం దగ్గర 2 రాళ్ళు కలిసిన చోట గడ్డి మొలుస్తుంది, మొక్కలు మొలుస్తుంది. అంటే అంత రాతి నేల కాదు, కొంత రాళ్ళ సందున కొంత మట్టి ఉంటుంది అని అర్థం. ఆ మట్టి కూడా పూర్తి మట్టి కాదు, సారవంతమైన మన్ను. కొన్ని చోట్ల అడవులు పెరుగుతున్నాయి అక్కడ. ఇవన్నీ మంచు కొండల మీద బాగా కొన్ని చోట్ల సారవంతమైన నేల చోట్ల పంటలు కూడా పండిస్తారు. మీకు కూడా తెలుసు కదా, కొండవాళ్ళల్లో నీలగిరి కొండలు అక్కడంతా పోడు వ్యవసాయం అని జరుగుతుందన్నమాట. అలాగా తర్వాత హిమాలయాల్లో ఇక్కడ అక్కడక్కడ గుహలు ఉంటాయి. అక్కడ వెలుతురు చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఆ తక్కువ ఉన్న చోట్ల వాళ్ళకు నిజంగా బయట ఎండ ఉంటుంది, ఆ ఎండకు మాడిపోతామని చెప్తే కూడా వాళ్ళకు నమ్మరన్నమాట. చూసినా కూడా నమ్మరు. పిలుచుకొచ్చి వాడికి ఎండ చూపిస్తావా, చూపించినా కూడా వాడు నమ్మడు. అలాగా మనము ఒక చోట పుట్టి పెరుగుతాము, మనకు అదే సరైన వాతావరణం అనిపిస్తుంది కానీ ఇంకో వాతావరణం అనిపించదు. ఇప్పుడు మనకి ఉదాహరణకు విదేశాలకు పోతే కెనడా కానీ అట్లా చోట్ల 6 నెలలు మొక్కలు మొలవు, అంతే. ఎక్కడ చూసినా మంచిగా ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు అక్కడ మొక్కలేం మొలుస్తాయి? అలాగా అట్లాంటిది ఉంటుంది అని మనం నమ్ముతామా? కేవలం దక్షిణ దేశంలో ఉండేవాళ్ళము. మనకు అది చూసినా కూడా మనకు అది సహజం అనిపించదు, మనం ఉన్నదే సహజం అనిపిస్తుంది. ఇలాగా ఇట్లా కొండల మీద కొంచెం వ్యవసాయం అవుతూ ఉంటుంది, దాన్నే అమ్ముతారు, వేరే వస్తువులు తెచ్చుకుంటుంటారు. ఇంకొకడు వేరే వాళ్ళతో పని చేయించి ఆ పైన ధనము సంపాదించి దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇట్లా దీనికి ఈ హిమగిరి శిఖరాల్లో సమృద్ధిగా అడవులు ఉన్నాయి. అదంతా సారవంతమైన నేల అన్నమాట. దీనికి అసలుకు ఈ హిమాలయాలు ఎప్పుడు పుట్టినాయి, ఎప్పుడు ఇదైనాయి అని ఎవ్వరికి తెలియదు. అదంతా ఒక శాస్త్రం కింద తెలుస్తుంది. అసలుకి ఈ సృష్టి ఎలా ఏర్పడింది అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు. సరే, ఇవన్నీ మనకు చెప్పడము కష్టం కదా. ఇలాగా ఆయన విశ్వనాథ వారు మొత్తము గంగ ఎలా ఉంది అనేది దాని గురించి కూడా ఆయన చెప్పారనమాట. గంగా అవతరణం ఎలా జరిగింది అనేసి. ఫస్ట్ ఆ గంగ ఎట్లా పుట్టింది, గంగ కిందికి ఎలా వచ్చింది అనేది. భాగీరథి నది, ఆమె హిమవంతుని కుమార్తె. దేవతలు తాగడానికి నీళ్లు లేకపోతే ఆయన్ని అభ్యర్థిస్తే ఆయన దయతో ఇచ్చాడు, స్వర్గలోకానికి తీసుకుపోయినారు. భూమి మీద పంటలు లేకపోయా, మనుషులు మళ్ళా అడుక్కున్నారు, దేవులాడినారు. ఆమె నేను స్వర్గం నుండి కిందకు దూకుతాను, నన్ను మోయవాడెవరు అని అడిగింది. శివుడు తన జుట విప్పాడు, దాంట్లో దుంకింది. ఆమె ఈ గంగ సర్వకల్మషహరిణి, నీ ఇష్టం వచ్చినంత మాలిన్యం తోయము, అది కడిగివేయను. ఇది ప్రత్యక్షమైన విషయం. సరే, ఇది మానవ జాతికి ఒక అదృష్టం. గంగా నది ఉన్నట్టే ఇతర నదులు ఉన్నాయి, కానీ వాటికన్నిటికీ గంగకున్నంత ప్రఖ్యాతి లేదు. కానీ మానవులు చనిపోతే అస్థికలు గంగలో కలపాలి, గంగ దాకా పోలేరు. కృష్ణలోనో కావేరిలోనో కలుపుతారు, దాన్నే గంగా అనుకుంటారు. అట్లా మహాజ్ఞానులు కూడా అందరికీ అందరూ అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉన్నవాడినే జ్ఞాని అని ఒప్పుకుంటారు, వాళ్ళ ఉపదేశంతో తృప్తి పడతారు. ఇలా వలిచింది రంభ తా మునిగింది గంగ అన్న సామెత కూడా ఉంటుంది. అలాగే ఈ జంతువులు కానీ మనుషులు కానీ తమకు దొరికిన ఆహారం తింటారు, దొరికిన చోట ఉంటారు.
ఆహారం దొరకలేదా ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా హిమాచలంలో ఉన్న రాజ్యాల్లో 2 రాజ్యాలు ప్రసిద్ధంగా ఉంది. పడమట కాశ్మీరము, తూర్పున నేపాళం. 2 కూడా మొదటి నుంచి ఉన్నాయి. 2 రాజ్యములకు చరిత్రలు భారత యుద్ధానికంటే పూర్వం అప్పటి నుండి కలవు. కాశ్మీర చరిత్రాన్ని కల్హండు అన్న పండితుడు రాజతరంగిణి అన్న గ్రంథం నందు రాసి జగత్ప్రసిద్ధమైన దానిగా చేశాను. పోయిన వారం మీకు చెప్పినాను కదండి రాజతరంగిణి గురించి. అలాగా ఈ నేపాళ రాజవంశ కథలను అలాగా రచించిన కవి లేడు. ఈ కాశ్మీరంనకు, మగధకు, అయోధ్యకు, హస్తినాపురకు రాజవంశావళులు ఎట్లున్నాయో నేపాల్ దేశానికి కూడా అట్లే ఉన్నాయి. ఈ రాజవంశాల గురించి పురాణములందు కూడా చెప్పబడి ఉంది. తర్వాత మన దురదృష్టవశాత్తు మన భారతదేశ చరిత్ర ఈ పాశ్చాత్యుల చేత రాయబడినందువల్ల వాళ్ళు మన భారతదేశాన్ని పాలించి వాళ్ళు చదువులు చదివించి మనలో ఎక్కువ మంది చేత వారి సిద్ధాంతాలు నమ్మించటం వల్ల మనలో చాలామంది మన పురాణాలను నమ్మకపోవడమే కాకుండా వారు చెప్పినట్టుగా మన పురాణాలన్నీ పుక్కిటి కథలు, పుక్కిటి పురాణాలు అని నమ్ముతున్నారు. 5000 ఏండ్ల కిందట జరిగిన మహాభారత యుద్ధము 2000 ఏండ్ల కిందనో మరెప్పుడో జరిగినట్టు రాసినారు. ఆంగ్లేయుల రాజనీతి ఎట్లాంటిదంటే వారు అనుకున్న ప్రకారము భారతదేశంను వట్టి కత్తితో గెలిస్తే లాభంలా మనసుతో గెలవాలని అనుకున్నారు. మనసుతోనే గెలిచారు. మనసుతో గెలుచుట అంటే మీ మనోలక్షణం తెలుసుకుని దాన్ని వశపరుచుకున్నట. మనస్సు లక్షణం ఏంటి? మనకు తెలిసిందైతే మనం నమ్ముతాము, దాని మీద ఇష్టం కలిగి ఉంటాము. చిన్నప్పటి నుంచి చదివిందే నిజం అనుకుంటాం. ఎట్లయితే మన అమ్మ నాన్నలు చెప్పిందే మనం పిల్లలు కరెక్ట్ అనుకుంటారు, కానీ వేరే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని చెప్పినా కూడా నమ్మరన్నమాట. అలాగా అట్లనే చిన్నప్పటి నుంచి ఏది చదివితే అదే నిజమని అనుకుంటాం. అలా జరిగింది. కానీ యథార్థమైనది వేరు. ఈ పాశ్చాత్య చరిత్రకారులు రాసింది చదవగా వారు ఎంతటి దురాలోచనతో ఈ పని చేశారో తెలుస్తుంది. వాళ్ళు నిర్మించిన పాఠశాలల్లో చెప్పబడే చరిత్రలో వాళ్ళ దురాలోచనలు ఉండవు, వాళ్ళ దురాలోచనల ఫలితాలు ఉంటాయి. కనుక భారతీయులైన విద్యార్థులకు వాటిలోని మర్మాలు తెలియవు. ఇంకో పద్ధతి ఉంది. మనిషి ఏ లోపల జీవుడున్నాడు, వాడి ప్రధాన లక్షణం ఎట్టిదైనాను బాహిరమైన లక్షణం ఎట్టిదనగా ఊహ చేయట, తర్కం చేయట. వాడి తర్కము వాడి ఊహను బట్టి ఉంటుంది. ఊహ అంటే ఏమి? ఉన్న పరిస్థితులను బట్టి, తెలిసిన విషయాలను బట్టి కార్యకారణ సంబంధం నిరూపించుకుంటారు. దీన్నే ఊహ అంటారు. అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు కదా, అలాంటిదన్నమాట. దానిని మించిన ఊహ ఉండదు. ఇంతకు మించి ఊహ ఉండదు. కానీ ఊహించే మార్గాలను కొన్నిటిని ఏర్పరిచి పెట్టడం, దాన్ని ఒక శాస్త్రంగా సిద్ధపరచడం. ఈ శాస్త్రాలు భిన్న నాగరికతలు ఎందు భిన్న భిన్నములుగా ఉన్న మానవులు ఎచ్చట పుట్టిన ప్రధానమైన విషయాలు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి పోలిక ఉంటుంది. శరీరం నందెట్లో మనసు నందు అట్లే. మానవ సృష్టిలో ప్రధానమైనది ఒక్కటే, దేహముల యొక్క రంగు, శరీరం రంగు. ఒడ్డు పొడవు కల లక్షణం, ముక్కు, కన్ను, చెవి, నోరు మొదలైన అవయవముల తీరుల్లో కొంచెం భేదాలు ఉంటాయి. భిన్న జాతుల యందు ఈ భేదం స్పష్టంగా కనిపిస్తుంది. సామాన్య ధర్మము అవయవముల కలిమి. ఒక జాతిలోననే భిన్న వ్యక్తుల లక్షణములు భిన్నంగానే ఉండును, కానీ ఒక సామాన్య లక్షణం ప్రధానంగా భాషించును. భిన్న జాతుల యందు ఈ సామాన్య లక్షణం భేదించును. దీని మీద ఒక పెద్ద శాస్త్రం రాయట. ఆ జాతుల పుట్టుకల గురించి, వాళ్ళ తొలి నివాస స్థానంల గురించి ఏదో పెంచి అది ప్రధానమైన చదువుగా చదివించటం, మరి కొన్ని సిద్ధాంతములను నమ్మించటం. చీకటి వరకు వెలుగు వేరు, సత్తు వేరు, అసత్తు వేరు అని చెప్పించు. సత్తు అసత్తు కాంతి ఒకటి ఉన్నదని చిన్నప్పటి నుంచి నేర్పించు. సత్తులు 2 ఉన్నవి, వానికంటే భిన్నమైనది లేదని నిర్మించిన శాస్త్రమంతయు వ్యర్థమైన సంగతమే, అవిశ్వాసమైన తగుచున్నది. ఇంకొకటి, జనుల ఆయుష్ వేర్వేరే దేశంలో వేర్వేరే
పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, స్వచ్ఛమైన ఆహారం తింటూ, స్వచ్ఛమైన నీటిని తాగుతున్న వారి జీవితము నిస్సంశయంగా దీర్ఘమై ఉంటుంది. అవన్నీ దుష్టములైనప్పుడు వాని ఆయువు తగ్గును. ఈ హస్వాయువులైన వారి ఆయు ప్రమాణం బట్టి దీర్ఘాయువులుగా కలవారి దేశంలో రాజులేలిన రాజ్యకాలం నిర్ణయింపరాదు. శ్రీకృష్ణుడు 130 ఏండ్లు బతికాడు. ఒక్కొక్కడు 100 ఏండ్లుగా 10 మంది రాజులు 1000 ఏండ్లు ఏళ్ళరంటే దాన్ని నమ్మక ఒక్కొక్క రాజునకు 26 ఏండ్లు లెక్కగట్టి ఆ 10 మంది రాజ్యకాలము 260 ఏండ్లలో జరిగింది అంటే పురాణంలందలి అంశములు పొసగవు. రాజవంశావళుల కథలు అతకో. ఆయుర్దాయములు ఈ ఆహార పదార్థముల మీదనే కాక మానవుల శీలం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఉద్వేగి అంటే ఎమోషన్ ఎక్కువ ఉండేవాడు తక్కువ కాలం బతుకును. అధర్మ ప్రవర్తన కలవాడు తక్కువ కాలం బతుకును. అకల్మషమైన పల్లె జీవనం ఉందన్నవారు దీర్ఘకాలం బతుకుటయు, ఎక్కువ ఆరోగ్యవంతులుగా ఉండుటయు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. కనుక చరిత్ర రాయటం తేలిక కాదు. ఒక్క యూహ పనికిరాదు. ఏ దేశపు చరిత్ర రాయించినావో అచ్చడి దేశకాల పరిస్థితులను విచారించి రాయాలి. పైగా కాల నిర్ణయం చేయటం ఒక కష్టమైన పని. పాశ్చాత్యుల ఖగోళ జ్ఞానము మిక్కిలి అర్వాచీనమైంది, అంటే కొత్తది. భారతీయుల ఖగోళ జ్ఞానం మిక్కిలి ప్రాచీనమైంది. కనుక చెట్టు మొదటనే దెబ్బ కొట్టవలేనని పాశ్చాత్యులు ఏం చేసినారంటే భారతీయులకు ఖగోళ జ్ఞానమే లేదండి. అసలుకు మన దేశంలోనే ఖగోళ శాస్త్రం మొట్టమొదట పుట్టింది. ఆర్యభట్టాదులంతా దాని మీదే కదా పరిశ్రమ చేసింది. ఉన్నచు గ్రీకుల వద్ద నేర్చుకున్నారు అని ఆ చదువు చెప్పారు, అట్లే చదివించారు. ఆ చదువు చదివిన వారికి పెద్ద ఉద్యోగములు వస్తున్నాయి. ఎంత చేసినా కూడా శరీర మాధ్యంకలు ధర్మ సాధనంలో మొదటిది శరీరం. దేహం ఉన్నచో చదువు, దేహం ఉన్నచో ధనము, దేహం ఉన్నచో అధికారం. దేహం లేకుంటే ఏదీ లేదు. ప్రధానమైనది దేహం. బతుకున్న ప్రతివానికి దేహపోషణం, దేహరక్షణ ముఖ్య కర్తవ్యములు. ఈ దేహరక్షణకు ఎవరు సహాయపడుచున్నారో వారి మాట వింటావు. వారు నీ మీద అధికారులు. దేహరక్షణగా ఉట్టి దేహరక్షణం కాదు, భోగములు అనుభవించుట, మన పిల్లలకు ధనం ఇచ్చిపోవుట, మనం నివసించుటకు సౌధం ఒకటి ఉండుట. కనుక ప్రతి వాణి బతుకులో రహస్యం ఇది. ఈ సంగతి రాజనీతిజ్ఞుడైన వానికి తెలియను. అతడు ఎంతైనా చేయవచ్చు. మానవుని ఆశ మీద అతడు రాజ్యంలో నిర్మించును, అతడి అధికారంను స్థిరపరచును. రాజ్యం తన చేతిలో ఉంది కనుక. అంచేత భారతదేశ పూర్వ చరిత్ర చదువుటానగా పాశ్చాత్యులు చదివించిన చరిత్రను అవతల పెట్టి మన ఉద్యోగంను మన్నింపక అలవాటుగా మనం ఆలోచించే లక్షణమును పెడతోచి చదవలను. అట్లా చదవగలిగించు. నేపాళ రాజవంశం పూర్వం ఎన్ని వేల సంవత్సరంగా ఉన్నదో తెలియదు, కానీ నేపాళ రాజవంశావళి మాత్రం మహాభారత యుద్ధమునకు పూర్వము, కలియుగ ప్రవేశమునకు పూర్వము సుమారు 1000 ఏండ్లుగా ఉన్నదని తెలుస్తోంది. నేపాళ రాజ్యంను పరిపాలిస్తున్న రాజు పేరు జితేదాస్తి. ఇతడు మహాభారత యుద్ధంలో చనిపోయాడు. అతడి కుమారుడు గాలి. మహాభారత యుద్ధము క్రీస్తు పూర్వము 3138వ సంవత్సరం నందు జరిగింది. ఈ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత 36 ఏండ్లకు కలియుగం ప్రవేశించింది. ఈ మహాభారత యుద్ధ కాలంలో మగధ రాజ్యంను పరిపాలించుచున్నవాడు సహదేవుడు. ఇతడు జరాసంధుని కుమారుడు. ఇతడి యుద్ధ వర్ణనం మహాభారతమందు కలదు. మహాభారత యుద్ధ కాలం నాడు కాశ్మీర దేశంను పాలించుచున్న రాజు పేరు దామోదరుడు. నేపాళ దేశపు రాజు అయిన జితేదాస్తి చనిపోయాడు. భారత యుద్ధంలో చనిపోయాడు. అతని కుమారుడు గాలి రాజ్యంలోకి వచ్చాడు. మగధ దేశాధిపతి అయిన సహదేవుడు చనిపోయాడు. అతని కుమారుడు మార్జారి రాజ్యంలోకి వచ్చాడు. ఆనాటికి కాశ్మీరాధిపతి దామోదరుడు. అతను చనిపోయాడు. ఆయన భార్య యశోవతి, అతని కుమారుడు 2-3 ఏండ్ల వయసు గల గోనందుని సింహాసనం నందుంచి తాను రాజ్యం చేయుచుండెను. మీకు యశోవతి కథ చెప్పాను కదండి, కాశ్మీర రాజవంశ నవలల్లో మొదటిది.
అనగా మహాభారత యుద్ధానంతరమున యుద్ధం జరిగిన 2-3 ఏండ్లలో కాశ్మీరంలో యశోవతి, గిరివ్రజమున మార్జారి, అయోధ్యలో బృహద్బలుడు, హస్తినాపురంన ధర్మరాజు, నేపాళ దేశంన గాలియు రాజ్యం చేస్తున్నారు. వీళ్ళంతా సమకాలికులు. కాశ్మీర్ అధిపతులకు పాండవులకు పడదు. కాశ్మీర రాజులకు కృష్ణునితో వైరం. కానీ నేపాళ రాజులు అట్టివారు కాదు. వారు పాండవులకు మిత్రులు. పాండవులు వనవాసం చేయించున్నప్పుడు కూడా జితేదాస్తి వారితో కొన్నాళ్ళు కలిసి ఉన్నాడు. కాశ్మీరము సంపన్నమైన దేశం. నేపాళము అంత సంపన్నమైన దేశం కాదు. నేపాళము అచ్చముగా హిమాలయ ఉపరిభాగమందున్న శిలామయ దేశం. కాశ్మీరంన అన్ని మహానదులే, అన్ని తోటలే. అదొక నందనం. నేపాళం అట్టిది కాదు. కానీ నేపాళం నందలి ప్రజలు మహాయోధులు. ఈ సర్వదేశంలో ఎందు అనాది నుండి వేదమతమే ఉండేది. వేదమతము ఒక విచిత్రమైన మతం. అందులో ఇది ఉంటుంది, అది ఉండదు అని ఉండదు. జీవుడు ఉత్తమ లోకములకు చేరుటకు ఎంత మహాప్రయత్నం చెప్పబడిందో, అతడు ఆ ఉత్తమ లోకములకు చేరకుండుటకు అన్ని దుష్ట మార్గములను చెప్పబడి ఉన్నవి. అనగా వేదమతము సర్వసృష్టిని పర్యాలోచనం చేసి, మానవుల అనంత బుద్ధి లక్షణములను పర్యాలోచనం చేసి, వేణికి తగినట్టు వానికి చెప్పెను అని అర్థం. 100 సోపానములు ఉన్నవి. మొదటి సోపానం ఇది. అతడు 100వ సోపానం వ్యతిరేకలేడు కదా. అతడు 2వ సోపానం నిక్కటకు ఒక మతం. ఇట్లే 100 మతములు. ఈ సృష్టి అజ్ఞానం మీద కానీ సాగదు. ఈ సృష్టి అయథార్థము, ఇందేమీ లేదు, అందరిని మరణించడి వారే, ఇది అశాశ్వతము అనేది విశ్వాసము. తద్విశ్వాసమునకు అనుగుణమైన ప్రవర్తన సర్వజనులకు ఉండించో సృష్టి సాగునా? సాగదు. సాగకపోయించో ఎవరికి నష్టము? ఎవరికి నష్టమో తెలీదు. ఎవరికో నష్టం లేంచో ఈ సృష్టిని ఇట్లు సాగించవలేనన్న ఉద్దేశము ఎవరికో అధికంగా ఉన్నట్టు కనిపిస్తోంది. లేంచో ఒక వ్యర్థమైన సృష్టిని ఇట్లుగా ఎందుకు సాగింపవలేను? దానంతటా అది సాగుతోందా? దానంతటా అది సాగుటేమి? దానంతటా అది సాగునేమో మనకు తెలియదు. కానీ మనం ఊహ చేయదుము కదా, మనం తర్కింతుము కదా. మన తర్కము, మనం ఊహయో, మన మెరిగిన కార్యకారణముల మీద ఆధారపడి ఉండదు. మనం ఎంతసేపటికి ప్రతిదానికి ఒక మొదలు ఉంది అని భావిస్తాం, ఒక కర్త ఉన్నాడని భావిస్తాం. అందుకే భగవంతుడిని చెప్పుచు అతడు ఆది మధ్యాంతరహితుడు అంటాం. మనకు తెలిసిందంతా ఆది మధ్యాంత సహితం, అన్నిటికీ భగవంతుడు కర్త అంటాం. ఈ సృష్టిని చూస్తే ఇది ఒక పథకం ప్రకారం సాగుతున్నట్టు ఉంటుంది. పథకం అనగా ఒక వివేకి పన్నిన పన్నుగడ. దాని యందు సర్వంకషంగా ప్రతి చిన్న విషయమందు పూర్వాపర సందర్భంలో సంయోగము, దురాలోచన, కాల ప్రమాణమును బట్టి బలవంతమగుట మొదలైన లక్షణములు ఉంటున్నాయి. ఈ సృష్టి ఎందవి ఉన్నాయి. అంచేత దీనికి ఒక కర్త ఉన్నాడని మనం ఊహించవలసి ఉన్నది. ఈ మహాపథకంలో ఒకడు పైకి లాగబట్ట, మరొకడు కిందికి గుంజబట్ట, తన పనిని కొనుటకు ఒకడిని మోసం చేయుట, వాడిని వేరుతో పట్టించుట. మనిషికి సహజంగా అహంకారం ఉంది కదా. ఆ అహంకారం చేత తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంట. ఎక్కడైనా కుందేటికి 3 కాళ్ళు ఉండునా అంటే వెంటనే మరొకడు అన్నాడు, వాడన్నాడు కదా, నువ్వు అన్ని కుందేళ్ళని చుచ్చుతా, కొన్నిటికి 3 కాళ్ళు ఎందుకు ఉండరాదు అని వాదిస్తాడు. నువ్వు చేసేదేమి? అంచేత సర్వంకషమైన ఈ వైదిక మతంలో సిద్ధులున్నారు, సాక్షాత్ ఈశ్వరులు ఉన్నారు, భగవంతుడే అన్నవారు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, శాక్తేయులు, పాశుపతులు, గాణపత్యులు, కాపాలికులు, బౌద్ధులు, మళ్ళా వీళ్ళల్లో 100 తెగలు. వీరందరూ పరదేశంలోకి పోయి ఈ మతంలో ఉండి చిలువలు పలువులు పుట్టించారు. ఇదంతా వేదమతం. ప్రధానమైన వేదమతం కంటే భిన్నంగా కనిపిస్తుంది. ఇది ఇట్లా నడుస్తూ ఉంటే భగవంతుడైన శ్రీకృష్ణదేవుడు స్వచ్ఛమైన వేదమతంను విలయించుటకు ఉదయించిన వాడు తన వెంటనే ఒక బుద్ధుని కూడా తీసుకొచ్చాడు. ఈ బుద్ధుడెవరు? కథలోనికి వెళ్దాం. ఇట్లా ఉంటే ఈ నేపాళ దేశమును నదులతో కానీ, పర్వతముల పంపకంతో కానీ,
ఇంకే రకంగా అయినా కూడా 4 విధాలుగా పంచవచ్చు. ముఖ్యమైనది పూర్తిగా పడమర ఉండే దేశం, అది అంతా పర్వతమే. దక్షిణమంతా పల్లపు దేశం, అక్కడ జన్మ ఎక్కువ, ఇక్కడ పంటలన్నీ పండుతాయి. ఈ దేశంలో దాని యందు ప్రవహించు నదుల చేత 4 విధములను విభజింపవచ్చు. మొత్తం మీద అన్ని నదులు పోయి గంగా నదిలో కలుస్తాయి. సప్తగండకి అన్న నదులు 7 మాత్రమే గండకి నదిలో కలుస్తుంది. దక్షిణమున కిరాత దేశము అని ఉంది. ఇది ప్రధానమైన దేశం. అంటే నేపాల్ అనగానే మనము అదే దేశం అనుకుంటాం. ఈ దేశానికి కిరాత దేశం ఎందుకు వచ్చింది? నివసించి ప్రజలు కిరాతులగట వల్ల రాలే. అచ్చట పాలించే రాజవంశం పేరు కిరాతవంశం. జితేదాస్తి కిరాతవంశపు రాజు. అది చాలా పల్లమైన ప్రదేశం, అంటే ఇక్కడ కొండలవి తక్కువ అన్నమాట. పంటలు సమృద్ధిగా పండుతాయి, అడవులు ఎక్కువగా ఉంటాయి. నేపాళం యొక్క సంపద అంతా ఆ ప్రాంతందే. అక్కడ అన్ని వృత్తులు చేసేవారు ఉన్నారు. నీవార జాతి అని ఒకటి ఉంది. వాళ్ళు కుండలు చేస్తారు, వడ్రంగం చేస్తారు, ఇటుకలు చేస్తారు. గొప్ప సంపన్నమైన జాతి. కానీ వాళ్ళు తమ వృత్తులను వదులుకోరు. ఎంత డబ్బున్నా బిదవాళ్ళలాగే కనిపిస్తారు. మొదటి నుండి వచ్చే ఆచారాలను వదులుకోరు. ధనవంతులమన్న అహంకారం కల జాతి. ఈ నేపాళ దేశస్తుల ఎందే ఒక లక్షణం ఉంది. వారి కోపాలు వాళ్ళ ముఖంలో కనిపించవు. వాళ్ళ కత్తి ఎప్పుడు కూడా శత్రువు గుండెకు సూటిగా పోతుంది. వాళ్లకున్నంత ధైర్యం సృష్టిలో ఇంకొకళ్ళకు ఉంటుంది అనేది కష్టం. వాళ్ళల్లో మగవాళ్ళెట్లనో ఆడవాళ్ళు అంతే. వాళ్లతో విరోధం పెట్టుకోవడము, కొరువుతో తలగొక్కోవడమే. ఈ నీవార్ జాతిలో ఒక ఆచారం ఉంది. వారు తమ ఆడపిల్లలను వేలా వృక్షమను ఒక వృక్షం యొక్క పుష్పములు తీసుకొచ్చి ఆ పూలకు పెళ్లి చేస్తారు. ఆడపిల్లలకు ఆ పువ్వులకు. ఆ పువ్వు గోసకి నదిలోనో, కాంచనగంగలోనో, సూర్యకోసి నదిలోనో వదిలిపెట్టేస్తారు. ఆ పువ్వు తన దారి తాను పోతుంది. ఆనాటి నుండి ఆ బాలిక పుణ్యస్త్రీయే. బతికుండగా ఆమెకు వైధవ్యం లేదు. ఆమెను తర్వాత పురుషులు ఎవరైనా పెళ్ళాడవచ్చు. అది పెండ్ల కింద లెక్కలేదు. ఒక పురుషుడితోటి సంపర్కం మాత్రమే, లివింగ్ రిలేషన్షిప్. ఈ కాలంలో లివింగ్ రిలేషన్షిప్ ఎట్లనో అట్లా అనుకోవచ్చు. ఆమె ఇంకొక పురుషుడు కలిసి సంసారం చేస్తూ ఉంటారు. ఆ పురుషుని యందు ఆమెకు ఇష్టం లేకుంటే రాత్రి నిద్ర లేచిన తర్వాత తెల్లారికడ వాని తలగడ దిండు కింద ఆమె ఒక పచ్చి పోగ చెక్కను పెట్టును. వాడు దాన్ని చూసుకొని ఇంకా తనకు ఆమెకు సంబంధం లేదని వెళ్ళిపోతాడు. లేదా ఆమె వెళ్ళిపోతుంది. వాడికి ఆమె మీద ఉన్న అధికారం తాత్కాలికమే, అంతమటికే. అతడు సంపాదనాపరుడై ఆస్తి వాడిదైతే ఆమె వెళ్ళిపోతుంది. ఈ పోక చెక్కను చూసినంతనే వాడికి తెలిసిపోతుంది. ఆమె సంపాదనాపరురాలైతే వాడు వెళ్ళిపోవాలి. ఇది ఒక పెద్ద సాంప్రదాయంగా, అనాది అయిన సాంప్రదాయంగా, ఆ తక్కువైన కులంలో పాతుకొని పోయిన సాంప్రదాయం. పురుషులందరూ ఒక స్త్రీ ఇలా చేస్తూనే తమ స్థితి తాము తెలుసుకుంటారు. తర్వాత ఏమి ఇబ్బంది లేదు. ఒక సాంప్రదాయం ఉంది, ఒక ఆచారం ఉంది. సంఘంలో 10,000 మంది కట్టుబడి ఉంటారు. ఒకడెవడో ఎదురు తిరుగుతాడు. ఎదురు తిరిగిన వాడు బలవంతుడైతే అదో పెద్ద విప్లవం, సంఘ సంస్కరణం. బలహీనుడైతే అది వానికి నాశన హేతువు. లోకలక్షణం అంతయు ఇంతే. చిన్న నుండి పెద్ద వరకు ఇంతే. చిన్న సంఘంలలోనే కాదు, మహారాజ్యంలందు కూడా ఇంతే. రాజుకు ఒకడు ఎదురు తిరుగుతాడు. వాడు గెలిచించో వాడు రాజును గెలిచాడు, కొత్త రాజ్యంను స్థాపించాడు అన్న కీర్తి వస్తుంది. వాడు ఓడిపోతే వాడు విప్లవకారుడు. రాజు వాడిని విప్లవం అణిచివేసిన, వాడిని ఉరి తీసిన. ఇది చరిత్ర. ఇలాగే ఈ రీతిగా ఎవరితో కలిసి కొన్నాళ్ళు ఉండెనో ఆ యువతి ఇట్లే ఈ రీతిగా ఎవరితో కలిసి కొన్నాళ్ళు ఉండెనో ఆ యువతి అతని తల దిండు కింద పోగ చెక్క పెడితే అతడు సామాన్యుడైతే
సామాన్యత అంటే అది రెండు విధాలు. ఒకటి ధనాధికారములకు సంబంధించింది, రెండవది అతడి జీవశక్తికి క్రియాశక్తికి సంబంధించింది. అతడు సామాన్యుడైతే వ్యవహారం పరిసిపోతుంది. అతడు అసామాన్యుడైనచో కోతిపుండు బ్రహ్మరాక్షసు అవుతుంది. దీని పెరేలోకము, ఇదే చరిత్ర, ఇదే విప్లవము. ఇట్టి మానవ ప్రకృతిని గురించి అల్పమతులు గోరంతలు కొండంతలు చేసుకొని జీవితములను వృతాపరుచుకుంటారు. అంతేకాదు అదే జీవిత పరమార్థం అంటారు. అది ప్రచారం చేస్తారు. ఎవరి వివేకమట్టి ప్రమాణం కలదో వారు అనుయాయులు. సృష్టి లక్షణం చేత వివేకం యొక్క ప్రమాణం తక్కువ ఒకటి చేత వారు అధిక సంఖ్యాకులుగా ఉంటారు. సరే, ఆమె పేరు నిరాలంబ. ఆమె నేపాళ దేశంలో పరమ సౌందర్యవతుల్లో ఒకతే. ఆ దేశస్థులు సహజంగా పొట్టివారు, కఠిన దేహులు, ఎంతైనా ఓర్మి కలవారు. సామాన్యంగా వారి శరీరములు శిథిలీకృతములు కావు. వారి యవ్వనము పోలి ఉంది. చల్లని దేశము, వారు అల్పాహారులు. ఆమె అందమును చూచి ఎవరైనా ఒలుతురు. ఒక స్త్రీని ఒలిచి ఆమెను బలవంతంగా ఎత్తుకొని పోవుట అంటే ఆమెను అవమానించుట, ఆమెకు మానభంగం చేయుట మొదలైనవి ఈ దేశంలో సామాన్యంగా ఉండవు. బొడ్డునందు కృపాణము కలిగి అంటే చురకత్తి ఎప్పుడు ఉంటుంది. శత్రువును పురుషుడు ఎంత సూటిగా వధించునో స్త్రీ కూడా అంత లఘువుగా లంఘించి సూటిగా చంపగలిగిందైనచో స్త్రీలకు మానభంగం ఎట్లా కలుగుతుంది? ఈ నిరాలంబ ఎంత అందగత్తెయో, అంత లఘు శరీర, అంత కత్తి ఒడుపు తెలిసిన స్త్రీ. ఇప్పుడు ఆమె చేత తలాపి కింద పోక చెక్క పెట్టించుకున్న అతడును సాహసుడే, వాడును సుందరుడే. అతడును వీరుడని పేరు మోసినవాడు. అతని పేరు గుళూచి నిరాలంబన స్వీకరించినప్పుడు తమ ఇద్దరు సంయోగము జీవితాంతం ఉండునని తలిచాడు. తన వంటి పురుషుడు నివార జాతిలో మరొకడు లేడు. నిరాలంబ తనను వదిలి ఎచ్చడికి పోవును. నిరాలంబ కూడా అట్లే అనుకుంది. తన వంటి స్త్రీయే తమ జాతిలో లేదు, తనను వదిలి గుళూచి ఎక్కడికి పోవును అని. కానీ ఆమె అనుకున్నది నిజమే, అతడు అనుకున్నది నిజం కాదు. అట్టి సందర్భంలో పురుషుడు ఆ స్త్రీని పిలిచి కారణం అడుగుట మొదలైనవి ఉండవు. అది సాంప్రదాయం కాదు. నోరు మూరుకుండడమే పరమోత్తమం. ప్రసిద్ధంగా ఉన్న ఈ ఆచారంను గురించి ఎవరితో చెప్పేం లాభం? పైగా ఊరికే నవ్వించుకుంటూ అవుతుంది. దానివలన వచ్చిన అప్రతిష్ట లేదు. ఒకానొక సంఘంలో ఒకని భార్య ఒకరిని వదిలిపెట్టి వెళ్ళిపోతే వాని భార్య లేచిపోయిందని చెప్పుకుంటారు. అది అప్రతిష్ట, ఆ పురుషునికి పౌరుషహీనత. ఈ నివార జాతిలో అది అట్టిది కానే కాదు. అది కొంతవరకు సామాన్య విషయం. ఇట్టి సందర్భంలో కొన్ని పరిస్థితులు ఏర్పడిన ఒక స్త్రీకి ఆ పురుషుని యందు ప్రేమ పోదు. కొన్ని పరిస్థితులు అట్లా ఏర్పడి వాడిని వదిలిపెట్టిపోవడం జరుగును. మరి ఒకప్పుడు పురుషునికి ఆమె మీద మమకారం పోదు, వాడు దాన్ని తట్టుకోలేడు. కొందరు జీవలక్షణం విలక్షణంగా ఉండను. సంఘాచారము, సంఘ సంప్రదాయము, పరివ్యాప్తమై ఉన్న మతము స్త్రీ పురుషుల జీవితంలో ఏక వ్యక్తినిష్టములుగా ఉండవలేనని శాసించినవి, నిర్ణయించినవి. అట్టి సంఘంలో కొందరు వ్యక్తులు బహుపురుషనిష్టలు, బహుస్త్రీ నిష్టలు. ఇది ఎంతయు రహస్యం. వెలికి వచ్చినప్పుడు అల్లరి. కానీ సంఘం మొత్తం మీద ఎక్కువ మంది సాంప్రదాయానికి కట్టుబడి ఉంటారు. ఇట్లే మరొక సంఘంలో పలుమంది స్త్రీలను పెళ్ళాడలే దోషం కాదు. అట్టి సంఘంలో ఒక పురుషుడు జన్మిస్తాడు, వాడు ఏకపత్ని వ్రతుడు. పాపం గుళూచి అట్టివాడు. ఇబ్బంది అక్కడ వచ్చింది. నిరాలంబ వాడిని వదిలిపెట్టిపోతే వాడి మిగిలిన జీవితము శ్మశానం నందు మండుతున్న కాష్టం లాంటిది. పోక చెక్క తన తల కింద పెట్టింది. పెట్టుచుండుట దైవద్వా గుళూచి చూశాడు. ఆమెయు అతడు చూడవలననే పెట్టాను. కాబోయేడు రద్దీ అప్పుడే కానిమని ఆమె ఆ పని చేసింది. తాను పోగ చెక్క పెట్టుటయో వెళ్ళిపోటయో, గుళూచి తన కోసమే వెతుకుటయో, ఎచ్చట్నో పట్టుకుంటయో, నిలదీసి అడగటయో, 10 మంది చేరుటయో అనవసరం. జరిగే రద్దీ ఏదో తమ ఇద్దరి నడుమనే జరగవలేను. అది పర్ల వరకు వ్యాపింపరాదని ఆమె ఊహ. గుళూచి తనను చంపడు, చంపలేడు.
తమ కలిసి ఉండిన జీవితంలో ఇద్దరు ఎక్కువసార్లు బాహాబాహి పోరాడు, కత్తులతో కూడా యుద్ధం చేసిరి. అప్పుడంతా ఈ స్నేహంలో జరిగింది. అదంతా ఈ వలుపులోని వ్యవహారం. ఇద్దరు సమానులన్న విషయం నిర్ణీతమైంది కనుక అతడు కత్తిపూని తనపైకి వచ్చును అన్నమాట కల్లా. మరేం చేయను, దుఃఖించును, తనతో వాదం చేయనేమో, తనని బతిమాలనేమో. నిరాలంబ ఎంతో నిర్ణయించుకున్నను గుళూచి మీద ఆమెకున్న ప్రేమలోని తొలిపచ్చి సంపూర్ణంగా ఆరిపోయినని చెప్పుటకు వీల్లేదు. తొలిపచ్చి ఎప్పుడాను అతడు చేసిన పనుల వల్ల తనకు ద్వేషం ఉదయించి, అతడి వలుపునందు తనకు లోపం కనిపించి వాని గుణములందు తనకు వెగటు పుట్టినప్పుడు కలుగును. ఇప్పుడు గుళూచి యందు ఇటువేమీ లేవు. ఇవన్నీ వెలి పరిస్థితులు. నిరాలంబకు తెలియకుండానే తానట్లు చేయక తప్పక వచ్చాను. నిజానికి గుళూచి మీద ప్రేమ తగ్గవలసిన అవసరం లేదు. బయట పరిస్థితులు తగ్గించినాయి. బయట ఎవరితోడనో ఆమె ప్రమాణం చేసింది. అయ్యయ్యో, ఒట్టి శరీరంలో నడుమనున్న నియమముల కంటే మనసులో చేసుకున్న నియమం గట్టిది కదా. ఆ నియమము ఒట్టి మనోనియమం కాదు, ఆధ్యాత్మికమైనది, భగవంతునికి సంబంధించినది అన్నట్లుంది. ఈ పరిస్థితుల్లో నిరాలంబ గుళూచికి తెలియకుండా ఆ పోకచక్క పెట్టి వెళ్ళిపోవాల్సింది. కానీ గుళూచి మీద తనకున్న ప్రేమ, అతడి యందు తనకున్న గౌరవము తన్నట్లు చేయనీయలేదు. వారి నడుమ సంభాషణ ఇలా సాగింది. గుళూచి అడిగాడు కదా, ఏం చేస్తున్నావు? నిరాలంబంది కనిపించట్లేదా అని. అది నేను అనుకున్నదే అయినచో నేను గుడ్డివాడనైతిని, నాకు కనిపించట్లేదు అన్నాడు గుళూచి. నీవేమనుకున్నావు అంది నిరాలంబ. గుళూచి అన్నాడు, నేను గుడ్డివాడను కాదగింది అనుకుంటుని, నేను కుంటివాడిని కాదగింది అనుకుంటే, నేను బతికి ఉండి చచ్చిన వాడి కింద లెక్కైన వాడు కాదగిన వాడని కావాల్సిన అనుకుంటే. ఇవన్నీ ప్రేమపు మాటలు. స్త్రీ పురుషులు లోకం నందు సామాన్యంగా కలుసుకుందరు, ప్రవాహంలందు కాష్టంలో వలె కలుసుకుందరు, విడిపోదురు అని నిరాలంబ అంది. అప్పుడు గుళూచి అన్నాడు, ఈ మాట ఎక్కడ నేర్చుకున్నావు? పురాణములు చెప్పువారు చెప్తారు. నువ్వు పురాణములు ఎప్పుడు వింటుంటివి? ఇద్దరము పొలంలలోనికి పోయి పాటలు చేసుకొంచుంటివి. నీ పొలం నీకుంది, నా పొలం నాకుంది, ఇద్దరము మన పొలంలను చూసుకొనుకుంటే మనకు జీవయాత్ర దుర్ఘటం. కనుక నిన్ను కాచుకొని నేను, నన్ను కాచుకొని నువ్వును ఉండుట దుర్ఘటం. మన పొలం పనులతో మనకు పురాణములు వింటే ఎట్లా తటస్థించును అన్నాడు. అంటే నిరాలంబంది, అది పురాణములలో మాట అని నీకెలా తెలుసు అంటే గుళూచి అన్నాడు, ఓహో, నువ్వు కూడా అలాగే అన్నావా? సరే కానీ నీకు ఈ ఊహ ఎందుకు పుట్టింది? నేను భర్తను, నువ్వు భార్యవు. నిజానికి నేను నిన్ను పోషించట్లేదు, నువ్వు నా చేత భరింపబడటా లేదు, నేను నిన్ను భరించుటా లేదు. ఇంతకును దైవ దుర్వశమున మనకు సంతానం కలగలేదు. సంతానం కలిగి ఉంటే మన బంధం దృఢతరమయ్యేది. లోకంలో మగవాళ్ళు స్త్రీలను కొట్టి తిట్టినట్టు నేను చేయలేదు. స్త్రీ ఎంత స్వతంత్రురాలైనను, పురుషుడు ఎంత పనికిమాలిన వాడైనను, కోపం వచ్చినప్పుడు అతడు కొట్టుటయు, స్త్రీ తిరిగి కొట్టగలిగియు కొట్టకుండుట మర్యాదను అనుసరించి జరుగును. ఇట్లా పూర్వం నాకు కోపం వచ్చినప్పుడు నిన్ను 1-2 సార్లు కొట్టలేదు, కానీ నీపై అధికారం చేస్తేనే నువ్వు దాన్ని మన్నించుతూ. నేడు పరిస్థితి అట్టిది కాదు. ఎచ్చటికి పోదు అని కానీ, పోటకు వీలు లేదని కానీ నేను ఇప్పుడు అంటే ప్రయోజనం లేదు. మన కులంలో నాకంటే వీరుడు, నాకంటే సుందరుడు, నాకంటే నిన్ను అధికంగా ప్రేమించగలిగిన వాడు లేడని నువ్వే పలుసార్లు చెప్తివి. ఇప్పుడు నన్ను వదిలిపెట్టి పోటకు విపరీతమైన పరిస్థితులు ఏమి కలిగినాయి? నాకంటే వీరుని చూచితివా? నాకంటే వాడు వీరుడవునో కాదో మేమిద్దరము మల్ల యుద్ధమో కత్తి యుద్ధమో చేయవలేను. అప్పుడు కదా నిర్ణయింపవలేను. అతడు నీతో నాకంటే వీరుడనని చెప్పినా అది నువ్వు నమ్మావా? లేదా నువ్వు వాడితో కత్తియుద్ధం ఆడుతువా? వాడు నిన్ను కత్తియుద్ధంలో గెలిస్తే వాడు నాకంటే గొప్పవాడని నేను అంగీకరిస్తాను. అయినను జయాపజయములు దైవాధీనములు. ఒకప్పుడు అతడికి మనం ఓడిపోదుము, మరొకప్పుడు గెలుతుము. గెలిచెడు గీత ఉన్నచో శత్రువు అనుకొని ఒక పరిస్థితి మనకు స్ఫురించును. అతడు నివ్వెరపోవును, ఓడిపోవును. గెలుచుట అన్నది అంతటి సందిగ్ధమైన విషయం కాదు. అతడు నాకంటే అందగాడంటావా? నాకు 30 ఏండ్లు దాటింది, నీకును 30 ఏండ్లు దాటినవి.
మనకి 20 ఏండ్ల వయసు నాడు మనకున్న నేవళము లేత తమలపాకుదనము నేడు మన యందు ఉండవు కదా. అతడు చిన్నవాడై నిన్ను ఆకర్షించనేమో తెలియదు. అతడు నిన్ను ఆకర్షింపవచ్చును కానీ నువ్వు అతన్ని ఆకర్షించలేవు కదా. అతడు 20 ఏండ్ల వాడైనచో అతడు కవటాకు వంటి 20 ఏండ్ల పిల్ల కోసం పోను. కానీ దాని యందు నీకున్న పాండిత్యము, నీకున్న సామర్థ్యము, నీకున్న ఆస్తి, నీకున్న కత్తిని ఉపయోగించి నేర్పు లేకుండా పోవచ్చును. వీడిని చూసి అతడు నీకు వసుడైనాడా? ఒకవేళ అయ్యను అందం. అతడు నాతో విరోధం తెచ్చుకుంటున్నాడు కదా. నువ్వు సర్వదా వాడిని రక్షిస్తూ కూర్చోవు కదా. అతడిని నేను ఎప్పుడు చంపినానో చంపవచ్చు కదా. నువ్వు మళ్ళా నా వద్దకే రావాలను. అప్పుడు నా వద్దకే వస్తావు. అప్పుడు మన ఇద్దరి నడుమ పరిస్థితి ఇంతకు ముందు వల్లే సంపూర్ణమైన ప్రణయంతో కూడి ఉండదు కదా. ఆమె ఇలా చేసింది అన్న భావం నా మనసులో ఉండి తొలగిపోదు. ఈ చెడ్డ సన్నివేశమే చాలును కదా. నువ్వు నన్ను పరీక్షించడానికి చేస్తున్నావా? నీ యందు నాకు తొలినాడున్న ప్రేమ ఉన్నదా లేదా అని విచారించుటకి ఇట్లు చేస్తున్నావేమో. మొదట నీకట్టి సందేహాలు కలుగుటకు నేనేం చేస్తేనే? కలలో కూడా పరస్త్రీని వాంఛింపలేదు. నాకు చెప్పు. ఇన్ని మాటలు విని నిరాలంబంది. నువ్వు అనుకున్నది ఏమీ కాదు. నా మనసు మారిపోయింది. నీ యందు ప్రేమ చెడి కాదు. శరీరం నందే ఒక వెగట కలిగింది. ఈ శరీరం నందేమి ఉంది? ఈ స్త్రీ పురుష సంయోగం వలన ఏం సుఖం ఉంది? ఎప్పటికైనా ఈ శరీరంలో నశించేటివే కదా. బతికి ఉన్నప్పుడే పరలోకం సంగతి విచారించుకోవలేను. నాకు ఆ ఊహ కలిగింది. నిన్ను వదిలిపోనించి తిని అని గుళూచి అన్నాడు. అంత మాత్రానికి నన్ను వదిలిపోవటం ఎందుకు? ఇచ్చట్నే ఉండము, సంసారం చేయకుము. నువ్వు తపస్సు చేయనంచితివా? ఇంటిలో కూర్చుండి చేసుకును. యోగాభ్యాసం ఎవడైనా నేర్పెనా? దాన్ని ఆచరింపము. నిన్ను వద్దన్న వాడేవాడు? ఇటు యోగాభ్యాసము అటు పొలము చూచుకొనిట రెండును ఎట్లా కుదురుతాయి? నీ పొలాన్ని నేను చూసి పెడతాను. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే యోగం నందో ధ్యానం నందో లగ్న మనసు అయినచో నీ పొలం బీడుపడును. దాన్ని ఇంకొకటి సాగు చేసుకున్నాను. మోక్షార్థమైన నీకు నష్టం లేదు. కానీ నీకు తల్లిదండ్రులు ఉన్నారు, సోదరులు ఉన్నారు. వారికి ఇచ్చిపోవటం ఎందుకు? ఇచ్చిరమ్ము, నా ఇంట ఉందువు. కానీ నువ్వు యోగినివై ఉండగా నీకు గుప్పడు అన్నం పెట్టలేని దరిద్రుడని కాదు కదా అన్నాడు. అప్పుడు నిరాలంబంది, అలా కాదు, నా ఆస్తిని నేను వదలను. అది నా గురువునకి ఇవ్వలేను. గురువా? ఆ వ్యక్తి పురుషుడా స్త్రీయా అన్నాడు గుళూచి. నిరాలంబంది, ఇంటిలో నుండి తోసివేయగా చూరు పట్టుకుని వేలాడినట్టు నిన్ను వదిలి వెళ్ళిపోతున్న స్త్రీని గురించి నీకు వివరణ ఎందుకు అని గుళూచి అన్నాడు. నేను నిన్నంత మాత్రంతో వదులుతానా? ఆ గురువుని నేను కనుగొనలేనా? నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలను. నా ఆస్తిని పరిత్యజిస్తా, నా బంధువులను పరిత్యజించుతా. నాకు నీ తోడిదే మోక్షం. ఆ గురువు ఎవరో చెప్పము. నేను వానికి శిష్యుడిని అవుతాను. ఇద్దరం కలిసే ఉందాము అని. నిరాలంబంది, అన్నీ వదిలిపెట్టిన తర్వాత కలిసి ఉండడం ఏమిటి అని గుళూచి అన్నాడు. ఎవరి ఉపదేశం విని నువ్వు ఇవన్నీ వదిలిపెడతానంటున్నావో అతడేం వదిలిపెట్టినట్లేదే. అతడికి నీ ఆస్తి కావాలి అంటున్నావు. అది ఏదో దేశంలో ఒక కథ ఉంది. బ్రాహ్మణుడు పురాణం చెప్తున్నాడంట. ఉల్లిపాయ తినరాదని పురాణంలో చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య పప్పుచారు వడ్డించింది. ఆమె అందులో ఉల్లిపాయ వేయలేదట. మగడైన ఆ బ్రాహ్మణుడు కోపించాడు. ఆ భార్య, ఉల్లిపాయ తినకూడదని మీరే పురాణంలో చెప్తారు కదా అన్నదట. భర్త, అది పురాణంలోని మాట, పప్పుచారులోని మాట కాదు అన్నాడంట. అట్లున్నది నీ వ్యవహారం. శిష్యులు సర్వంను పరిత్యజించవలెనా? గురువేమీ పరిత్యజింపనక్కర్లేదా అని. నిరాలంబంది, నువ్వు నన్నేమన్నా ఊరుకుంటాను కానీ నా గురువుని ఏమైనా అంటే నేను ఊరుకోను అని గుళూచి అన్నాడు. ఊరకుండా ఉండను అన్న మాటకున్న అర్థంలో పరమావధిభూతమైనది భర్తను వదిలి లేచిపోవట. అది చేయదలుచుకున్నావు కనుక నీ బెదిరింపులో అర్థం లేదు. కాకపోతే నాతో మళ్ళీ యుద్ధం ఆడతావా, కత్తి యుద్ధం ఆడతావా? వాటిలో మన ఇద్దరము సరిసమానం. నన్ను నువ్వేం చేయలేవు,
నేను నిన్ను ఏమీ చేయలేను కనుక మన ఇద్దరి నడుమ వ్యవహారం పరిష్కరింపబడవలను అంటే కేవలం వాగ్వాదం చేతనే పరిష్కరింపబడాలి. కనుక చెప్పు, నీ గురువు సర్వసంగ పరిత్యాగి కాదు. అట్టి పరిత్యాగం నువ్వెందుకు చేయాలి? అట్టి పరిత్యాగం నువ్వు చేయదలిచించో నీ ఆస్తి ఏమైపోతే నీకేమి? దానిని గురువు తినట ఎందుకు? మేకలను తినని, అది పరిత్యాగ లక్షణం. నీకు తోచిన ఎవరికో ఇవ్వాలనంటే అది సర్వసంగ పరిత్యాగ లక్షణం కాదు. కనుక కొన్నాళ్ళు నాతో ఉన్నావు కదా, ఆ ఆస్తిని నాకు ఇచ్చిపో. ఇన్నాళ్ళు అతనితో సంసారం చేస్తేనే వానికి ఇచ్చిపోవటం న్యాయమే అనుకుందు. తీసుకుని పోయి ఆ ఎవడో బైరాగి వానికి ఇస్తే లోకం ఏమనుకుంటుందో తెలియనా? నీకును వానికి సంబంధం ఉంది అనుకుంటారు. గుళూచి వంటి పురుషుని వదిలిపెట్టి ఆ నతద్రష్టను పట్టుకున్నదేమిరా అనుకుంటారు. నిజానికి నీకును అతడికి సంబంధం ఉండకపోవచ్చు, లోకం ఉన్నది అని చెప్పుకున్నాను. నీ వంటి వారేమందరో తెలుసా? అనుకున్నచో అనుకొని నేను లెక్క చేయను అంటావేమో. అట్లా అందరూ అంటారు. లెక్క చేయకపోవటం అంత తేలిక కాదు. ఇది పరిణత యోగులు చేయదగింది అని. ఓసి, నీకొక్కటి చెప్తాను. మన రాజెవరు? జితేదాస్తి. ఆయనకెవరితో స్నేహము? పాండవులతో స్నేహం. పాండవులు ఎవరు? శ్రీకృష్ణ భక్తులు. శ్రీకృష్ణుడెవరు? భగవద్ అవతారం, సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి. మన రాజు వెంట ఎప్పుడునూ కొంత పరివారం వెళ్ళుచుండను. ఆ పరివారంలో నాకు స్నేహితుడున్నాడు. ఆ పాండవులతో మన రాజు ఉన్నప్పుడు వారి వద్దకు మహర్షులు వత్తురు, భగవంతుడే వచ్చును. ధర్మరాజు మహాజ్ఞాని. అవన్నీ మన రాజు వినను, ఈ పరివారము విందురు. నా స్నేహితుడు వాడిని అర్థం చేసుకున్నట్టు మరొకడు చేసుకోలేదు. అతడు రాజునకు పరిచారకుడు, నిత్య సన్నిహితుడు. అతడు నాతో అవన్నీ చెప్పును. భగవదనుగ్రహం వలన నాకెంత తెలియవలేనో అంత తెలుస్తోంది. నీ మనసునకు ఆధ్యాత్మిక ప్రవృత్తి ఉన్నదని నేను ఎరుగను. లేంచే నీకును చెప్పేది వాడిని. నేనెందుకు? నా స్నేహితుడున్నాడే, అతడి పేరు చిరంతనుడు. చిరంతనుడిని తీసుకుని వచ్చి నీకు చెప్పించేది వాడిని. ఆ మాత్రానికి నన్ను వదిలిపోనక్కర్లేదు అంటే నిరాళంబ అంది కదా. నువ్వు కృష్ణుడిని భగవంతుడు అనుకుంటున్నావు, నేను కాదనుకుంటున్నాను అని. గుళూచి ఆమె వంక నివ్వెరపోయి చూశాడు. కొంతసేపటికి ఇట్లా అన్నాడు. ఎందుకు అనుకుంటున్నావు? శ్రీకృష్ణుని గురించి నువ్వేమిన్నావు? ఆయన గురించి నీకేం తెలియను? ఏమీ తెలియకుండా అతడు భగవంతుడు కాడని ఎట్లా అనుకున్నావు? అది తప్పు కదా. ఒకరిని గురించి మనము మన అభిప్రాయాలు చెప్పుతున్నప్పుడు అతని గురించి సర్వంకషంగా తెలుసుకొని చెప్పవాలి అని. అప్పుడు నిరాళంబంది, ఆ శ్రీకృష్ణుని గురించి నీకే తెలియదు. భారతదేశం నందు మెడకాయ మీద తలకాయ ఉన్న వారందరికీ తెలియను. అదంతా ఎందుకు? నేను పోతున్నాను. నేను వదిలిపెట్టి పోవటంటే నాకు తొలుత కష్టంగానే ఉన్నది. కానీ నువ్వు నా గురువును నింద చేసిన తర్వాత నా కష్టం కొంచెం తగ్గింది అని. అప్పుడు గుళూచి అన్నాడు, నేను నీ గురువును నింద చేయలేదు. నీ గురువు భగవంతుడు కాడని చెప్పుచున్నాను. భగవంతుడు శ్రీకృష్ణ దేవుడు అని చెప్పుచున్నాను అన్నాడు. అందుచేత నీకును నాకు సంబంధం లేదు అంది నిరాళంబ. అప్పుడు గుళూచి అన్నాడు, ఓసి, నిజానికి ఎవరికి సంబంధం లేదు. సంబంధం ఐహికము. ఐహికం ఉన్నన్నాళ్ళు సంబంధం ఉంది. ఒకరికి సంబంధం లేదన్న స్థితి సంప్రాప్తించు వరకు మనుషులకు పరస్పరమైన సంబంధం ఉంది. ఆ సంబంధం ఒక నియమం. అంతవరకు దీన్ని తెంచిరాదు. అప్పుడు దానంతట అదే తెగిపోతుంది. కామక్రోధాదులు చాలా విలక్షణములైనవి. ఆధ్యాత్మిక విద్య అనుకుంటారు, జ్ఞానం వచ్చింది అనుకుంటారు. ఆ జ్ఞానము కామక్రోధ దూషితమై ఉండును. నీవు ఆ మార్గమున పడిపోతున్నావు. నీకు ఆస్తి మీద కోరిక పోలేదు, దాన్ని ఎవరికో ఇవ్వాలన్న వాంఛ పోలేదు. ఓసి, నిజమైన జ్ఞానోదయం కలవారు నీ వలె మగాని తలాపి కింద పోక చెక్క పెట్టరు. యువత పెట్టుననగా అతన్ని వదిలి ఇంకొకరితో పోవాలనుకున్న స్త్రీ పెట్టును. ఆ నీ గురువు నిజంగా గురువు కాదగిన జ్ఞాన లక్షణములు కలవాడైతే అతడికి నీ ఆస్తి ఎందుకు? అటివాడు కామంను గెలిచెనా? రేపు నీ యౌవనంను చూచి నీ సామర్థ్యంను చూసి అతడు నిన్ను కామించుననుకును. అతనికి లొంగిపోదువా, ఎదురు తిరుగుదువా? కొన్ని మతములు ఉన్నవట, వాంట్లో కామం కూడా ఒక భావం.
దుష్టములైన ఉపాసనలు చేయుదురు. ఈ నీ గురువు అటువంటి వాడేమో. నేను నిన్ను గురించి తెలుసుకున్న తర్వాత కానీ నిన్ను వదిలిపెట్టను. నన్ను నువ్వు వదిలిపెట్టేదేమి, నేనే లేచిపోతున్నాను అంది నిరాలంబ. గుళూచన్నాడు, నిన్ను వదిలిపెట్టను అనగా అర్థమేమో చెప్తా. నిన్ను పట్టుకొని నేను నిలబెట్టలేను. ఈ వదిలిపెట్టుట కాదు, నువ్వు ఎచ్చటికి పోచున్నావు, నీ గురువు ఎవరు, అతడి లోతుపాతులేమి, అతని అనుపానులేమి, అతడు ఎక్కడి నుంచి వచ్చినాడు, అతడి పూర్వచరిత్ర ఏమి, అతడు స్త్రీలను శిష్యురాలుగా చేర్చుకుంటే ఎందులకు, ఇవంతయు కనుగొందాను. అప్పుడు నిరాలంబంది, ఆయనకు పురుషులు కూడా చాలామంది శిష్యులు కలరుని. అప్పుడు గుళూచన్నాడు, ఓసి కొందరు పురుషులు ఉండరు, వారు స్త్రీల కంటే కనా కష్టం. ఒకడు తన ఉద్యోగం బ్రహ్మాండంగా చేయను, అతడు కత్తి పుచ్చుకున్నచో అతడి ముందు నిలవలేం. కానీ అతడు పై ఉద్యోగికి దాసుడు, స్వతంత్రించి ఊహించలేడు, వట్టి చెమట. ఆ ఉద్యోగం చేయట్లోని 10 సంగతులను అతనికి తెలియను, అతని జ్ఞానం అంతే. ఆ రాజుకు తన తల కోసి ఇచ్చును, అది గొప్ప ధర్మం, నేను కాదన్నా. కానీ అతనికి ఇంకొక్కడ తెలియదు, అతనికి అదే తెలుసు. అతడు పశువున కంటే నీ ఒక్క విషయంలో తప్ప అధికుడు కాదు. అతడు కూడా పురుషుడనగా సర్వ విషయ పరిజ్ఞాత, ఆలోచన సమర్థుడైన వాడు, సద్వివేకం కలిగిన సద్విషయంలో ఆచరించేవాడు పురుషుడు. బయట పల్లకీల మోత, ఇంట్లో ఈగల మోత అని. బయట ఎంతో ప్రతిష్ట, ఇంటిలో ఆడదానికి లోకువ. ఆ ఆడది వీనికి నిజమైన సంసార సుఖం కూడా వసగదు. వీనికి కామతృప్తి ఆమె యొక్క దయాధర్మ భిక్షము. అతడు కూడా పురుషుడే, అతడిని సంతానం కలుగును. లోకమందరూ అతన్ని పురుషుడు అనుకుంటారు. చిచ్చి, ఇట్టి పురుషులు అతనికి శిష్యులేమో. వారిని శతవిధంలో నీ వంటి వారే అయి ఉంటారు. పురుషులని చెప్పు వచ్చిత్వా. నిరాలంబకు పట్టరాని కోపం వచ్చును. వ్యవహారం వ్యత్యస్తమాయను. అతడికి కోపం వచ్చును. తాను తన కాపుదల తాను చేసుకొనవలెను అనుకున్నాను. ఇప్పుడు తనకు కోపం వచ్చును. అతడిని ఏం చేయాలి? తానేం చేయగలదు? తన గురుపదేశం అంతయు ఇచ్చట వ్యర్థమవుతున్నది. ఆమె ఇలా అంది, మేము అహింసావాదులం, నేను నిన్నేమీ చేయను. ఇదేమి, ఏదైనా చేయదలుచుకుంటివా? ఏం చేయదలుచుకుంటివి? అహింస అన్న మాట తెచ్చి వాడితివి. నన్ను కత్తితో నరకనించితివా? గాయపెట్ట తలబెట్టితివా? ప్రేమలో అట్లా చేసి ఉండగలవు. ఇప్పుడు నా ప్రేమ విఘటితమైపోయింది. అట్టి పిచ్చి ఊహ చేయకము. మనమిద్దరము క్రీడా కరవాల కలహ సమయంలో సమానంగా ఉన్నను. నేను నీకంటే అధికుడను. స్నేహయుద్ధంలో రెండవ వాడిని చంపుట అని ఉండదు. ఎదురువాడు నిజమైన విరోధైతే అప్పటి యుద్ధం వేరే. నేను శత్రువును 100 విధములు చంపగలుగుదును. నేను నిన్నెప్పుడు చంపను. నువ్వు నాకు శత్రువు కావు, కానీ నేను నిన్ను గాయపరపగలను. నీ చెయ్యో కాలో జీవితాంతం పనికిరానట్టు చేయగలను. నీకు నా ఎడల హింసాబుద్ధి కలిగి నేను నిన్నట్లు చేసి బతికినన్నాళ్ళు నిన్ను నా మంచంలో పడి ఉండినట్టు చేయగలను. అంత పని చేసుకోకు. నువ్వు నా ఇంట మంచంలో పడి ఉండినను నాకు నీ మీద ప్రేమ పోదు. నేను ఏకస్త్రీగత బుద్ధిని. నువ్వు నన్ను వదిలిపోతే జీవితాంతం ఇలాగే ఉంటాను. అహింసయా, ఎక్కడ నేర్చితివి మాట? నిరాలంబ నివ్వెరపై చూస్తోంది. ఆమె ఇలా అంది, అట్లా నా చేయో కాలో తొలగించి నీ ఇంట్లో ఉంచుతావా? నీ ఉద్దేశం నువ్వు నన్నట్లు చేసి నాతో భోగింపవాలని ఉన్నట్లుంది. కుంటిదాంతో రమేస్తావా? నా మాట విని ప్రేమ లేని స్త్రీ కోసం పెనుగులాటేందుకు? యువతనో చేసుకొనుము, దాని ఎందు సంతానం కనుము, నీకు తృప్తి అగును. నీ వంటి వారు ఇంతకంటే ఏం చేస్తారు? అప్పుడు గుళూచన్నాడు, మరి నీ వంటి వారు ఇంతకంటే ఏం చేస్తారు అంటే నిరాలంబంది, మేము మోక్షమును సంపాదిస్తాము అని. నేను ఈనాటికి ఇక్కడితో ఆప్ చేస్తున్నానండి. నిరాలంబ గుళూచితో మేము మోక్షం సంపాదిస్తాము అంటుంది. అంటే ఆమెకు గురువుగా ఉన్నవాడు ఆధ్యాత్మిక గురువునే అర్థం తెలుస్తోంది. కానీ అతడు నిజంగా ఆధ్యాత్మిక గురువా? అది కనుక్కోవాలి. మొత్తానికి గుళూచి ఆమెను అంతటితో వదలదలుచుకోలేదు. ఆమె గురువు ఎవరు, ఏం కథ మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాడు. సరే, ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి అర్థమైంది. ఆ నేపాళ దేశంలో వాళ్ళ జాతిలో, నివార్ జాతిలో స్త్రీ వదిలిపెట్టి పోవాలనుకుంటే దిండు కింద ఒక పచ్చి పోక చెక్కను పెట్టేస్తే
నీవంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అనే అర్థం ఉండే ఇది కనిపిస్తుంది. అంటే అక్కడి స్త్రీలు అంత స్వతంత్రలోనే తెలుస్తోంది. అది ఒక రకంగా విచిత్రంగానే ఉంది వీరి ఆచారము. పోను పోను మనకి మరింత వివరాలు తెలిసే అవకాశం ఉంది. సరేనండి, ప్రస్తుతానికైతే మీకు ఈ కథ ఆసక్తికరంగానే ఉంటుంది అని నాకు అనిపిస్తోంది. సరే, మళ్ళీ వచ్చే వారము వాళ్ళిద్దరి మధ్య సంభాషణ పూర్తయ్యాక ఏం జరిగింది, ఆ గురువు గారి గురించి ఏం విషయాలు తెలిసాయి, ఆ గురువు ఎవరు, ఇవన్నీ వచ్చే వారం. సరేనా అండి? మరి మీకు నా కథ చెప్పే పద్ధతి నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయకుండా వినేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ హాయిగా ఆనందంగా ఉండండి. సరే, మరి ఉండనా? మరి ఇంతటితో మీకు బై బై. మళ్ళీ వచ్చే వారం రెండవ భాగంతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవా మరి? ఓకే, ఉండనా మరి? బాయ్ బాయ్.